హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే ఏ వీడియో చూసినా యుఎస్ఏ అండ్ కెనడాలో వచ్చే స్నో స్ట్రామ్ గురించే. మాకైతే మండే స్నో స్ట్రామ్ అని ఉంది, కానీ 3 days ముందే స్నో పడింది. స్నో పడిన రోజైతే చల్లగా లేదు, కానీ ఆ తర్వాత 2 days అయితే 5 minutes బయటకు వెళ్ళినా సరే ఆ స్నోకి చేతులు అనేవి చాలా మంటలు వస్తున్నాయి అన్నమాట. అంత చల్లగా ఉంది అండ్ అలాగే విండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే గ్రోసరీస్ తీసుకుందామని వెళ్ళాము. ఈసారి అయితే నాకు పనసకాయ దొరికింది, ఫ్రెష్ది అనమాట. ఫ్రోజన్వి కాకుండా ఫ్రెష్వి అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు నేను తీసుకుంటాను. అండ్ ఈసారి పనసకాయ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న పనసకాయ ఆల్రెడీ ముగ్గిపోయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట, బాగా పండిపోయిన స్మెల్. అందుకనే ఇంకా ఇంటికి రాగానే అవి కట్ చేసి స్టోర్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు కనుక నేను అది కట్ చేసి స్టోర్ చేయకపోతే అది కంపల్సరీ రేపటికి పాడైపోతుంది. పనస్తనులు తినడానికి చాలా బాగుంటుంది, కానీ అవి కట్ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. సో అందుకని చెప్పి మంచిగా ఒక మూవీ పెట్టుకుని కట్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇవి పనస్తనులు కట్ చేయటం ప్రాసెస్ ఎక్కువైనా సరే కానీ ఈజీగా అయిపోతుంది. మీరు కట్ చేసే చాక్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మీ హ్యాండ్స్ కి కూడా ఆయిల్ అప్లై చేసి చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ కట్ చేశాక పనస్తొనలు అండ్ పనస గింజలు రెండు సపరేట్ చేశాను. ఎందుకంటే గిరీష్ తినేసి ఆ గింజలు పాడేశాడంటే నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పనస గింజలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ముందే అవి రెండింటిని సపరేట్ చేసి స్టోర్ చేస్తాను. ఈరోజు పనస్తొనలే కాదు, స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను. ఇంకా నాకు పనస్తొనలు అవి ఒలిచేటప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి గిరీష్ హెల్ప్ తీసుకొని స్వీట్ కార్న్ కూడా ఒలిచేసి ఇలా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేయొచ్చు అనమాట. ఇదైతే నెక్స్ట్ డే. ఇక మార్నింగ్ ఫ్యాన్ ఆన్లో లేకపోయేసరికి మాకు 5కి మెలకు వచ్చింది. ఇక లేచి చూసేసరికి పవర్ లేదు, స్నో వల్ల పవర్ పోయింది. ఈ రోజు అయితే నాకు వర్క్ ఉండటం వల్ల కొన్ని వెజిటేబుల్స్ అవి కట్ చేసి బ్రెడ్లో పెట్టుకుని శాండ్విచ్లా చేశాను. అండ్ అలాగే లక్కీలీ నిన్న నైట్ నేను కర్రీ కూడా చేసుకున్నా. సో అది ఉండటం వల్ల కొంచెం కర్రీ అండ్ ఫ్రోజన్ పరాటా ఉంటే అవి లంచ్కి ప్యాక్ చేసుకున్నా. ఇక వర్క్ అయితే స్టార్ట్ అయ్యాను, కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఆ వ్యూ చూడండి, భలే ఉంది. మొత్తం అంతా స్నోతో కవర్ అయిపోయింది. అసలు ఓన్లీ నాకు బ్లాక్ అండ్ వైట్ కలర్ తప్ప ఏమీ కనిపించట్లేదు. సో ఇక్కడైతే స్నో స్ట్రామ్ ఉందన్నమాట. అందుకని చెప్పి రేపు హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ రేపు అంతా స్నోఫాల్ ఉంటుంది. అందువల్ల ఈరోజు ఆఫ్టర్నూనే వెళ్ళి హెయిర్ కట్ చేయించాను. అండ్ హెయిర్ కట్ అయితే బాగుంది చూడండి, హెయిర్ కట్ అయితే బాగుంది. ఆఫ్టర్నూన్ చేయించా, ఈవినింగ్కి ఇలా ముడి పెట్టి ఇలా తయారు చేశాను దీన్ని. ఫైనల్లీ కట్ అయితే హెయిర్ కట్ బాగా చేశారు. అండ్ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే రేపొద్దున్న స్నో స్ట్రామ్ అని మాకుంది, చూపిస్తా చూడండి ఎంత ఉందో, ఎంత స్నో పడుతుంది అనేది ఎస్టిమేషన్ 29 to 36 mm ఇంతవరకు స్నో పడుతుంది అని ఉంది. ఇంత స్నో స్ట్రామ్లో ఏమైనా కరెంట్ పోయింది అంటే కనుక ఇక్కడ చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా పవర్తోనే వర్క్ అవుతాయి. ఈవెన్ కుకింగ్ చేయాలన్నా పవర్ కావాల్సిందే. అందుకని చెప్పి ఈరోజు నైటే కొంచెం ఏమన్నా రేపటికి సరిపడా ఫుడ్ అది కుక్ చేసేసి ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ మాకు పవర్ కట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ తెలుసు, అది మరీ హారబుల్ ఉంటుంది అనమాట. బయట తినడానికి కూడా ఏమీ దొరకదు. సో అలా ఉంటుంది, దాన్ని మళ్ళీ ఫేస్ చేయడం ఇష్టం లేదు. అందుకని కొంచెం రైస్, కొంచెం ఏదన్నా పచ్చడి అయ్యి చేస్తున్నా. సో అవన్నీ చేసి ఉంచుకుందాం రేపటికి అని చెప్పేసి, రేపు కరెంట్ ఉన్నా లేకపోయినా సేఫ్ సైడ్ అనమాట. అందుకని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను కుకింగ్. పియర్స్ ఉంటాయి కదా, అలా ఉంది. సో టేస్ట్ అయితే బాగుంటుంది. మాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు రోటి పచ్చళ్ళు బాగా చేస్తారు అండ్ డిఫరెంట్ వెరైటీస్లో చేస్తారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కెనడా వచ్చిన కొత్తలో ఇవి కనిపించాయి. దీన్నేం చోచో, ఇది ఒక వెజిటేబుల్. వీటిని ఇలా రోటి పచ్చళ్ళ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ రోటి పచ్చడికి కావాల్సిన చోచో, 2 tomatoes,
కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ ఒక పాన్ లో వేసి వీటికి సరిపడా సాల్ట్ అండ్ 2 or 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు అండ్ 2 స్పూన్స్ చాయ్ మినపప్పు, కొంచెం ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యేటట్లు మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత వీటినన్నిటిని మిక్సీలో వేసి 4 to 5 వెల్లుల్లి రేకలు ఉంటాయి కదా, అవి కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానికి ఇంగు వేసి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చడిని అన్నంలోకి, చపాతీ, దోశలు, కిచిడి ఇలా వేటిలోకి తీసుకున్నా సరే చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ రోటి పచ్చడి అండ్ అన్నం పప్పు కూడా కుక్ చేశాను. ఇవన్నీ కుక్ చేసేటప్పటికి ఇంకా నైట్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఇవన్నీ లంచ్ కి ప్యాక్ చేసుకుని వర్క్ కి అయితే స్టార్ట్ అయ్యా. బాయ్ బాయ్ బాయ్. చాలా పొడిగా ఉంది స్నో. వాటర్ అయిపోతుంది చూడు అప్పుడే. మొత్తం అంతా ఫుల్ మంచు ఉంది. ఇప్పుడు మంచు ఎలా పడుతుందంటే అదొక రకం ఇసుకలాగా రజల్లా పడుతుంది. సో అందువల్ల చాలా అంటే చాలా కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్తుంది. ఆపోజిట్లో ఉంటే ఓకే, ఇటువైపు తిరిగాను అనుకోండి ఇంకంతే. ఈరోజు టెంపరేచర్ అయితే బాగానే ఉంది. అంటే లాస్ట్ 2 days నుంచి అయితే అసలు ఈవెన్ ఒక 5 to 10 seconds ఉన్నా ఊరికే చేతులు మంటలు వచ్చేసేవి. బట్ ఈరోజైతే బాగానే ఉంది. ఈరోజు గిరీష్ తీసుకెళ్తాడు అనుకున్నాము, కానీ ఫుల్ మంచు ఉంది కదా, సో గిరీష్ అయితే తీసుకెళ్ళట్లా. అందుకనే క్యాబ్ చేశాను. ఇంకా 2 minutes చూపిస్తుంది. ఆల్రెడీ నా ఫోటో సెక్షన్ అయిపోయింది. బయటికి వెళ్ళి వచ్చేసాను ఆల్రెడీ. వెయిటింగ్ ఫర్ క్యాబ్. రోజంతా మంచు కురిసేసరికి ఈవినింగ్కి ఫుల్ మంచు అనమాట. కుప్పలుగా ఉంది. కానీ వన్ థింగ్ ఏంటంటే కరెంట్ అయితే పోలేదు. సో హ్యాపీ అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.